కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం. నీట్ యూజీ 2026 పరీక్షల్లో అవకతవకలు విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఆయన ఈ రోజు జూలై 25, 2026న తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం చుట్టూ ప్రతిపక్షాలు, కాక్రోచ్ పార్టీ, బీజేపీ మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఇంకా తన పదవీ కాలంలో ఆయన చేసిన సేవలు, జాతీయ విద్యా విధానం NEP 2020 అమలు, బహుళ విషయ సరళమైన మాతృభాష ఆధారిత విద్యా విధానానికి పునాది వేశారాయన. పాఠ్య పుస్తకాల్లో స్వదేశీకరణ, NCERT పాఠ్య పుస్తకాల్లో బౌద్ధాయన, బ్రహ్మగుప్తుడు, మాధవుడు వంటి ప్రాచీన భారతీయ జ్ఞాన సాంప్రదాయాలకు ఎక్కువ స్థానం కల్పించారు. బ్రిటిష్ కాలంలో రూపొందించిన పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొచ్చి స్వదేశీ వైభవాన్ని తెలియజేసేందుకు కృషి చేశారు. ఇంకా నైపుణ్యాలు, కళలను విద్యలో భాగం చేయడం, పాఠశాల నిర్వహణ కమిటీ మార్గదర్శకాలు, PM శ్రీ పాఠశాలలు, AA ఆధారిత బహుళ భాషా విద్యా సాధనాలను ప్రోత్సహించారు. కానీ రాజీనామా నేపథ్యం పరీక్షల అవకతవకలు, నిరసనల వల్ల మే 3 నుంచి నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు వెలుగులు రావడంతో ప్రభుత్వం CBI విచారణకు ఆదేశించింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించింది. ఈ ఘటనపై CJP నేతృత్వంలో జంతర్ మంతర్లో విద్యార్థులు నెల రోజుల పాటు నిరసనలు చేశారు. దీంతో పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా నిలిచిపోయాయి. దాంతో రాజీనామా చేయాల్సి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్. ఈ రెండు పార్టీలు ప్రతిస్పందనలు వేర్వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్, CJP ప్రతిపక్షాలు విజయంగా భావిస్తున్నాయి. ఈ రాజీనామాను విద్యార్థుల ఉద్యమ విజయంగా, సత్య విజయంగా అభివర్ణించాయి. ప్రజాస్వామ్యంలో జవాబీదాతనం గురించి తప్పించుకోలేమని, దానికి ఇది అంగీకారమని శశి థరూర్ కూడా అన్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ నిరసనల ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తల వంచింది అన్నారు. ఇంకా బీజేపీ వ్యూహాత్మక ఎదురుదాడి చేస్తోంది. బీజేపీ రాజీనామాను ఉపయోగించుకుని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను JPSP పరీక్షల్లో అవకతవకలు ఆరోపణలతో రాజీనామా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ పదవీకాలం దేశీయ విద్యా విధానాలు పునర్జీవించడానికి జాతీయ విద్యా విధానం అమలు కృషి చేసిన నీట్ పరీక్ష అవకతవకలు, నిరసనలు ఆయన రాజీనామాకు దారితీశాయి.